ఇది పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 వీడియో అయితే ఎవరైనా చూడకపోయింటే ప్లీజ్ నా ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాన్ని చూసేయండి. ఆ వీడియోలో అయితే ఎవరెవరు ఉన్నామో, ఎలా అయితే పూజ ప్రాసెస్ జరుగుతుంది, నాకైతే ఫస్ట్ టైం కదా, ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నా. పార్ట్ 2లో అయితే వచ్చి పూజ ఎలా చేస్తున్నాం, ఏమేమి తలగుంది అండ్ ఎవరు ఉన్నారు, అండ్ మెయిన్ అమ్మ వాళ్ళకి లేదు కాబట్టి మేనమ్మ రాలేదు, సో ఆ ప్లేస్లో ఎవరు ఉన్నారు, ఎవరు కూర్చున్నారు అని అయితే ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చు. అండ్ చామ్ కన్నా కూడా వెంట్రుకలు తీసేటప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు అని అయితే కూడా మీరు చూడొచ్చు అనమాట. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే 2 times అయితే పూజ చేస్తారనమాట. ఐ మీన్ మనమేమి పొంగల్ అయితే వండామో దాన్ని 2 times అయితే తలగ వేసి పూజ చేస్తున్నామన్నమాట. ఎందుకు చేస్తున్నారు ఏంటో నాకైతే నిజంగా తెలీదు, అక్కడ చెప్పారు, సో మేము అలా చేసాము. బట్ తప్పకుండా తెలుసుకుంటాను వై ఇలా చేస్తారు. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఇన్ని చెట్లు ఉంది అండ్ విగ్రహాలు కూడా ఉన్నాయి కదా, ఏంటి ఏమని నాకు నిజంగా ఒక్కచూరు ఐడియాలే. జస్ట్ వ్లాగింగ్ పెట్టాను బికాజ్ దిస్ ద ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. సో ఈ వీడియోలో మేము చేస్తున్న పూజ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంటుంది. అట్లా దండం పెట్టుకుంటావు. అదంతా ఈ పట్టుకోమా నువ్వు, అది ఉండి లెక్క లెక్కని దీపం లెక్క అయితే నీకు అట్లా మన ఆస్తి కదా. రెడ్ కలర్ ఒకటి ఉంది, డైపర్ ఉంది. ఇక్కడ నా కూతురికి అయితే బాగా ఆకలి అయిపోయినట్టుంది. నాకు ప్రసాదం పెట్టాను, ఎంత బాగా క్యూట్గా అయితే చెయ్యి చాపేస్తుందో, నాకైతే చాలా ముద్ద అనిపించింది. అండ్ కూర్చొని కూడా తింటుంది అనమాట. తన క్యూట్నెస్కి అసలు చెప్పలేమన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ నా షార్ట్ వీడియోస్ చూసింటే మీకు అర్థమైంటుంది చామ్ కన్నా ఏం చేసి ఉంటాడో అని. ఇక్కడైతే మా లిక్కి పాప మా చామ్ కన్నా తింటున్నాడు కదా అని రైస్గానే పెట్టింది, వాడైతే లాస్ట్కి కక్కేశాడనమాట. అలా జరిగింది. బాహుబలి డాడీ డాడీ ఫోటోగ్రాఫర్ డాడీ హాయ్ మంతా బాహుబలి టీమ్. తీసుకోరా ఫోటో వస్తుందా చూడమ్మా, పెట్టుకుంటే. మళ్ళా ఇంకొకసారి దేవుడికి తలగు వేసి పూజ అయితే చేసి పుట్టి వెంట్రుకలు తీయడం అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ ప్రాసెస్ చూసేయండి. గున్నమ్మ హాయ్ చెప్పు. గున్నమ్మ అయ్యో వీడియో అనేది. సో
ఇక్కడైతే 5 కత్తెరలు అయితే దేవుడికి పెట్టేసి అండ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఎంటికలు అయితే తీసేస్తారు. వాడు ఇంకా సెల్ చూసి అంత పెద్దవాడు కింద పక్కన కూర్చుకోవాగా గిట్టక పడుకో తలకాయ స్మూత్. యాక్చువల్లీ ఇక్కడైతే మా తమ్ముడు కూర్చోవాలా, అమ్మ వాళ్ళకి లేదు కాబట్టి మా తమ్ముడు రాలేదు. అండ్ మా మనుగోడు అంటే నా అల్లుడు కూర్చోవాల్సి ఉండింది. వాడికి బేబీని పెట్టుకొని కంట్రోల్ చేయలేమనేసి అని అయితే మా అన్న కూర్చున్నాడు. అంటే మా ఆయనకి మేనత్త కొడుకు అన్నమాట. సో నాకు అన్న అవుతాడు కాబట్టి మామనే కదా. సో అలా అయితే చామ్ కన్నా అయితే ఒడిలో అయితే కూర్చోబెట్టాను. ఆల్మోస్ట్ అన్నకి థ్యాంక్ యూనే చెప్పుకోవాలి. బికాజ్ వాడు అంత పుష్ చేస్తున్నా ఏమాత్రం వదలకుండా స్ట్రాంగ్గా కూర్చోబెట్టుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడ చామ్ కన్నా అయితే భయంతో అయితే ఏడుస్తలే. ఎందుకు ఏడుస్తున్నాడంటే మనం తల ప్లస్ నేనైతే చీక్స్ దగ్గర అయితే పెట్టుకొనేసాను కదా, మౌత్ దగ్గర. సో పెట్టుకొనేసారు, ఏంటబ్బా నాకు ఇరిటేషన్గా ఉంది, వదలండా అని ఇలా అయితే గట్టిగా ఏడుస్తున్నాడు. వీళ్ళు వదలడం లేదు అనేసి అని జోరుగా అరుస్తున్నాడు. అండ్ ఇక్కడ గ్యాప్ తీసుకొని చామ్ కన్నాకైతే ఎంటికలు తీస్తున్నాం. బికాస్ చాలా గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. అండ్ ఇక్కడ అన్ననైతే మెచ్చుకోవాల్సింది ఏమంటే ఎవరు ఎంత మాట్లాడినా అస్సలు చూరు కూడా డైవర్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం మా చామ్ కన్నా పైన పెట్టాడు. బికాజ్ బేబీకి హార్ట్ అవ్వకూడదు అని. అండ్ వెంట్రుకలు తీసే పర్సన్ కూడా ఒక్క చిన్న ఘాటు కూడా రాకుండా అయితే నీట్గా తీసా. ఆయన వండుకొని అన్నాడు, చామ్ కన్నాకైతే చాలా స్మూత్ హెయిర్స్ ఉన్నాయి, చాలా కష్టం తీసేది, అందులో అయితే హెయిర్స్ కూడా ఎక్కువ థిక్నెస్ లేవు అని అన్నాడు. బట్ ఏమాత్రం ఒక్క చూరు ఘాటు లేకుండా అయితే నీట్గా చేశా. నాకైతే దానికి ఒక మనశ్శాంతి ప్రశాంతత. బికాజ్ ఒక చూర ఏట్ అవ్వలేదు కదా చామ్ కన్నా. కానీ వాడి కోసం అయితే యాంగలే అందరూ చుట్టేశారనమాట. బికాజ్ ఒక్కొక్క సైడ్ పార్ట్గా వచ్చాం కాబట్టి అందరూ అలానే యాంగిల్గా తిరిగి వాడిని డైవర్ట్ చేయడం అలా చేశారు. పాపం అందరూ ఆల్మోస్ట్ ఒక సర్కస్సే చేశారనమాట యుద్ధం మా చామ్ కన్నా దగ్గర. ఏమంటే తల పెట్టుకుంటేనే వాడికి ఇరిటేషన్, వదిలేస్తే గుమ్మని అయిపోతున్నాడు. మొత్తానికి ఇలా అయిపోయిందనమాట. లాస్ట్కి గుండంతా అయిపోయింది. నీళ్ళు చూడగానే వాడికి ఎక్సైట్మెంట్ వచ్చేసింది. అంతే, అక్కడికి ఏడవంతా వెళ్ళిపోయింది, ఆపేశాడు. బికాజ్ వాడికి ఆ ఇరిటేషన్ వచ్చేసింది అంతే, దానికి మించింది ఇంకేమీ లేదు. ఇంకా స్నానం చేపించింది, బట్టలు వేసింది, ఈ క్లిప్స్ అయితే తీయలేను. బికాస్ పిల్లలు అయితే ఇంత వీడియో క్యాప్చర్ అయితే ఇన్ని సెకండ్స్ అయితే క్యాప్చర్ చేశారు. థ్యాంక్ యూ లిక్కీ అండ్ మను ఇద్దరికి వీడియో రికార్డ్ చేసినందుకు. అండ్ అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికి దేవుడి దగ్గర మొక్కించి ఆర్తి అయితే తీసుకొని ఎండ్ అప్ చేసామన్నమాట. అప్పుడు కంపెత్తేయండి సో మొత్తానికి ఇలా హడావిడి లేకుండా పీస్ఫుల్గా ప్రశాంతతగా అయితే ఫంక్షన్ అయితే జరిగిందనమాట. సో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్.